హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. లాస్ట్ సండే మేము ఒక బ్యూటిఫుల్ టెంపుల్కి వెళ్ళామండి. చూసారా అమ్మవారు ఎంత బాగుందో. అసలు గుడి అంటే చాలా బాగుంది. మనం ఇక్కడ నేను స్పెషల్గా చూసింది ఏంటంటే ఒక 105 అమ్మవారి అవతారాలని ఒకేసారి ఈ టెంపుల్లో చూడొచ్చు. మీకు వీడియోలో చూపిస్తాను. నిజంగా అస్సలు మామూలుగా ఉండదు. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఫీల్ ఉండిందండి. చాలా టెంపుల్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఇది ఇంకా చాలా బాగుంది. ఇక్కడ కొబ్బరికాయలు చూసారా, ఆ కొబ్బరికాయలు అలా కట్టడం ఏంటంటే మనము ఏదైనా కోరుకుంటే ఏంటంటే అక్కడ కంపల్సరీ నెరవేరుతుందంట. ఒక కొబ్బరికాయ తీసేసుకొని మనము దాని మీద వాళ్ళ పేరు అది రాసిస్తారండి. దేవుడి దగ్గర మళ్ళీ మనం గుడి లోపలికి వెళ్ళి పూజారి దగ్గర ఇస్తే దేవుడి పాదాల దగ్గర పెట్టేసి మనం గుడి చుట్టూ 3 రౌండ్లు చుట్టేసి అక్కడ కట్టేసేయాలి. కంపల్సరీ కోరిక అనేది కంపల్సరీ తీరుతుందని చెప్పేసి గుడి ప్రత్యేకత. వాళ్ళు చెప్పడం వల్ల నేను కూడా అలా చేశాను. గుడి లోపల మనము మళ్ళీ ఫోన్ ఎందుకులే అని చెప్పేసి లోపలికి అయితే తీసుకెళ్ళలేదు, కానీ ఈ అమ్మవారి అవతారాలను అయితే వీడియో తీసుకున్నాను. అసలు చూడండి, మనము ఒక్కొక్క గుడికి వెళ్తే ఒక్కొక్క అవతారం ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఇంతమంది అమ్మవారి అవతారాలని మనము ఒకే దగ్గర ఈ గుళ్ళో చూడొచ్చు. చాలా గుళ్ళు ఉంటాయి, కానీ చాలా ప్రత్యేకతలు ఉంటాయి. నాకైతే నేను ఎన్ని టెంపుల్స్ తిరిగినా కూడా ఈ గుడి నాకు చాలా బాగా నచ్చింది. అసలు మామూలుగా లేదండి. అసలు చూస్తే మనము అక్కడి నుంచి అసలు రావాలని అయితే నాకైతే అనిపించలేదు, కానీ ఏంటంటే అక్కడే ఉండిపోలేం కదా. ఎప్పుడైనా మీరు వేలూరు అలా వెళ్తే కానండి, ఇది అడ్రస్ ఏంటంటే కుమ్మరగుంట, వేలూరు డిస్టిక్ అండి. ఊరి పేరు అది. కంపల్సరీ వెళ్ళండి. మాకైతే సోలింగరం నుంచి ఒక 20 కిలోమీటర్స్ వచ్చింది ఇది. మేమైతే అందువేలో వెళ్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం కనిపించింది. ఇంకెళ్దామని లోపల చూస్తే మాకు అలా రాసిపెట్టిందేమో ఆ రోజు అనిపించింది. ఇంత మంచి గుడిని అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి మాకు రాసింది అనుకుంటా. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇలా ఈ గుడికి వెళ్ళడానికి. కంపల్సరీ మీరు వెళ్ళినప్పుడైతే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఒక్కొక్క దేవుడి దగ్గర ఆ దేవుడి అవతారం పేరు డీటెయిల్గా రాసి ఉంటుంది. తమిళ్లో అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు అందరికీ రాదు కదా, ఇంగ్లీష్ అయితే కామన్ లాంగ్వేజ్ అని. ఇంకా వాళ్ళు తమిళియన్స్ కాబట్టి తమిళ్లో రాశారు, తర్వాత ఇంగ్లీష్లో రాశారు. ఇలా చూడండి, అసలు ఇన్ని అవతారాలు ఉంటాయా అని చెప్పేసి నాకైతే అనిపించింది. నాకు మామూలుగా ఏంటంటే దేవుడి గురించి అంత నాలెడ్జ్ లేదు, కాకపోతే దేవుడు అంటే చాలా ఇష్టము, నమ్మకం ఉంది. ఇలా ఇన్ని చూసాక ఇన్ని అవతారాలు ఉన్నాయా అమ్మవారి అవతారాలు అనేది అయితే నాకైతే అనిపించింది. తప్పకుండా మనమైతే చూడాల్సిన టెంపుల్ అండి ఇది. ఇలా చూడండి, అసలు చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంటుంది ఇది. ఒక్కసారి అయితే కంపల్సరీ వెళ్ళండి. ఎక్కడ మళ్ళీ చెప్తున్నాను, వేలూరు దగ్గర కుమరగుండ విలేజు, వేలూరు డిస్టిక్ అండి. వెళ్ళినప్పుడైతే విజిట్ చేయండి. మీరు సోలింగరం వెళ్ళినట్టయితే అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది. ఎవరైనా అడిగితే కూడా చెప్తారండి. కంపల్సరీ విజిట్ చేసి